రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. మునుపెన్నడూ లేని కష్టాల్లో ప్రయాణికులు. గత 5 రోజులుగా ప్రయాణికుల పడిగాపులు, నానా ఇబ్బందులు. దిక్కుతోచని స్థితిలో అత్యవసర ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఇండిగోపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకొనుంది? ఇండిగోపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తోందా కేంద్ర సర్కార్? ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్ట్స్ ను పదవి నుంచి తొలగించాలని ఆ సంస్థను కోరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇండిగో వైఫల్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆ సంస్థ అధికారులతో సాయంత్రం కీలక సమావేశం నిర్వహించనుంది. సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అలాగే భారీ జరిమానా విధించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిగో సంస్థకు గట్టి సంకేతాలు పంపాలని యోచిస్తోంది కేంద్ర సర్కార్. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రస్తుతానికి కొత్త ఎఫ్డిటిఎల్ నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేసింది. 3 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇండిగో సంక్షోభంపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు, విమానాల రద్దు కారణంగా జరిగిన నష్టాలపై జోక్యం చేసుకోవాలని పిటిషనర్ కోరారు. పౌర విమానయాన శాఖ, డీజీసీఏలు స్టేటస్ నివేదికలు సమర్పించేలా ఆదేశించాలని, తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై సుప్రీం స్పందించాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని పరిగణలోనికి తీసుకున్న సుప్రీం అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరపు న్యాయవాదితో మాట్లాడనుంది. ఇండిగోపై చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రయాణికులకు సమస్యలు సృష్టించడం ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు. ఇండిగో సంస్థకే ఇలాంటి సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్ని ఆయన సమీక్షిస్తున్నారు. ఇండిగో అంతరాయాలను విచారించడానికి, తప్పు చేసిన వ్యక్తులను గుర్తించడానికి కమిటీ వేస్తామని వెల్లడించారు. ఇతర సంస్థలు కూడా నిబంధనలు పాటిస్తున్నాయని, వారికి ఎలాంటి సమస్య లేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పండగలు, వీకెండ్ సమయాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయో ఎయిర్పోర్టుల్లో పరిస్థితి అంతకంటే దారుణంగా తయారైంది. మనం విజువల్స్ లో క్లియర్ కట్ గా చూడవచ్చు. ముంబై, శంషాబాద్, లక్నో, గౌహతి, జైపూర్, చెన్నై విమానాశ్రయాల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి. శంషాబాద్లో పరిస్థితిని కూడా మనం విజువల్స్ లో క్లియర్ కట్ గా ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఒక మహిళ కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు ఐ న్యూస్ స్క్రీన్ పై శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మనం చూడవచ్చు. ఇక లక్నో విమానాశ్రయంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. అటు గౌహతి, జైపూర్, చెన్నై మొత్తంగా దేశవ్యాప్తంగా ఇండిగో ఇక్కట్లు కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఇండిగో సంక్షోభంతో 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. 5 రోజులుగా పడిగాపులు కాస్తున్న పరిస్థితి. సో క్లియర్ కట్ గా మనం స్క్రీన్ పై చూడవచ్చు. ముంబైలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మహిళలు కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలను చూస్తున్నాం. లక్నోలో కూడా పడిగాపులు కొనసాగుతున్నాయి. ఇక చెన్నై ఎయిర్పోర్ట్ లో పరిస్థితి చెప్పనలవి కానుంటుగా బారులు తీరి కనిపిస్తున్న పరిస్థితి. సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. సో ఇక ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలల్లో డబ్బు ఖర్చు పెట్టి టికెట్ తీసుకున్న తర్వాత విమానాలను రద్దు చేయడంపై మండిపడుతున్నారు ప్రయాణికులు. కొందరు తమ వారిని చేరుకుంటామో లేదో అన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విమానం రద్దయితే ఇంకా వేరే మార్గాల ద్వారా కూడా గమ్యస్థానానికి చేరుకోవచ్చన్న ఆలోచన మరచి చిన్నపిల్లల్లా కంటతడి పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమ కారణాలను చెబుతూ ఇండిగో సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఇక ఇండిగో సిబ్బంది తమకు ప్రత్యామ్నాయం చూపడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. గొక్కపట్టి మరీ కన్నీరు కారుస్తున్న దృశ్యాలను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మనం చూడవచ్చు. తాము వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. సిబ్బందిపై కోపంతో ఊగిపోతున్నారు కొంతమంది. ఎయిర్పోర్ట్లో ఎంతసేపు ఎదురు చూడాలంటూ నానా రచ్చా చేస్తున్నారు. సో అందరూ కూడా అంటే డబ్బు వెచ్చించి తొందరగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే విమానయానాన్ని చూస్ చేసుకుంటారు. ఇక శంషాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ మొత్తంగా మహిళలైతే తీవ్ర ఆవేదనను, అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో టికెట్ ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. దేశీయ విమాన సర్వీసులకు రేట్లను ప్రకటించింది. 500 కిలోమీటర్ల వరకు టికెట్ ధరను 7,500గా నిర్ధారించింది. 500 నుండి 1000 కిలోమీటర్ల వరకు 15,000 వరకు, 1,500 కిలోమీటర్ల పైన ఉంటే 18,000 వరకు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది కేంద్ర సర్కార్. ఇండిగో ఫ్లైట్ల రద్దు కావడంతో మిగతా ఎయిర్లైన్స్ టికెట్ల రేట్లను అమాంతం పెంచేశాయి.